చిన్నారి బాలయేసు నామములో మీ అందరికీ శుభములు. క్రీస్తు జయంతి మహోత్సవము. భూమి ఎల్లా మన దేవుని రక్షణమును కాంచును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు. శుభవార్తతో పర్వతముల మీదుగా నడిచివచ్చు వార్తావహుని పాదములు ఎంత మనోజ్ఞముగానున్నవి. అతడు చెల్లని కబురును, శాంతిని, విజయమును తెలియజేయుచున్నాడు. సియోనుతో నీ దేవుడు రాజని చెప్పుచున్నాడు. నగరమునకు గస్తీ కాయువారు కేకలిడుచున్నారు. వారు ఏకకంఠముతో సంతోషముగా అరచుచున్నారు. ప్రభువు సియోనునకు తిరిగి వచ్చుటను కన్నులారా కాంచుచున్నారు. యెరూషలేములోని శిథిల గృహములారా, మీరు ఏకకంఠముతో సంతోషముగా అరువుడు. ప్రభువు తన నగరమును కాపాడును, తన జనులను ఓదార్చును. ఎల్ల జాతులను చూచుచుండగా ప్రభువు తన దివ్యశక్తిని ప్రదర్శించును. భూమి ఎల్లా మన దేవుని రక్షణమును కాంచును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేల అంచుల వరకును గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును కాంచిరి. ఈ దినములలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాటలాడుచున్నాడు. 2వ పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. గతమున దేవుడు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వీకులతో మాట్లాడెను. కానీ ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సుగాను, అతని అచ్చమగు ప్రతిరూపముగాను ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తి చేసిన వాడై పరలోకమున సర్వశక్తిమంతుడగు దేవుని పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామమును పొందెనో వారికంటే అంత ఘనుడు. ఎట్లనా, నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని అని దేవుడు తన దూతలతో ఎవరితోనూ పలికి ఉండలేదు. అట్లే నేను ఆయన తండ్రినగుదును, ఆయన నా కుమారుడగును అనియు ఏ దేవుడు ఏ దూతతోనూ చెప్పలేదు. దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అనియు చెప్పుచున్నాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనము వరకు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియు చేయబడలేదు. ఆయన యందు జీవముండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకటి దానిని గ్రహించలేదు. దేవుడు ఒక మనిషిని పంపెను, అతని పేరు యోహాను. తన మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెనే కాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అదియే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి
ప్రతి మానవునకు వెలుతురును ఇచ్చుచున్నది. ఆయన ఈ లోకమున ఉండెను. ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కాని తన వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ఇచ్చెను. ఈ దైవ పుత్రుత్వము వారికి దేవుని వలన కలిగినదే కాని రక్తము వలన గాని, శరీరేచ్ఛ వలన గాని, మానవ సంకల్పము వలన గాని కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యము ఇచ్చుచు ఎలుగెత్తి, నా తరువాత వచ్చు వ్యక్తి నాకంటే శ్రేష్ఠుడు, ఏలన ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నవాడు, ఆయనను గూర్చియే నేను మీతో చెప్పినది అని పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరముగా పొందియున్నాము. మోషే మూలమునను ఒసగబడినది ధర్మశాస్త్రము. యేసుక్రీస్తు మూలమున వచ్చినవి కృపాసత్యములు. ఎవరును ఎప్పుడునూ దేవుని చూడలేదు, కాని తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక దేవుడే ఆయనను ఎరుకపరచెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.